ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈ న్యూ ఇయర్ లో దేవుడు మన జీవితాలను ఆయన కృపతో నింపుటకు ఇష్టపడుతున్నాడు. సో వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. న్యూ ఇయర్ లో దేవుడు మనందరికీ ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని వాక్యాన్ని ఇస్తాడు. మరి మిస్ కావద్దండి అని అన్నాను. నిజంగా మిస్ కాని మీ అందరి జీవితాలలో ఆయన అత్యధికమైన కృపను కుమ్మరించి నడిపించును గాక. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృప కరుణ కటాక్షాలు ఈ 2026లో అంట రాజకుమారులముగా రాజకుమార్తెలుగా ట్రీట్ చేయబడతాం. మీ మధ్యలో దేవుడు మహా ఆశ్చర్యకారాలు అద్భుత కార్యాలు జరిగిస్తానని ప్రభు చెప్పి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా గత సంవత్సరాలలో ఉన్న ఆశీర్వాదం గొప్పదైతే దానికి మించిన ఆశీర్వాదం మనం చూస్తాము. దానికి మించిన చెడు వార్తలు లోకంలో జరగటం మనం వింటాం. ఎందుకంటే భక్తిహీనులు లేకయే తరమబడతారట. నీతిమంతులకు ఆయన రెక్కల చాటున ఆశ్రయాన్నిచ్చి ఆయన కాపాడుతానని దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి మనమందరం చెప్దామా, అవును నేను ఈ మాటలు నమ్ముతున్నాను, దేవుణ్ణి నమ్ముతున్నాను కనుక ఈ మాటలు నా జీవితంలో నెరవేర్పులోనికి వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన మన జీవితాలలో కోరుకుంటూ ఉంటాం కదా. అయితే ఈరోజు ప్రార్థన 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 అని చాలా ప్రార్థనలు వినే ఉండుంటారు. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? విజ్ఞాపన. ఎవరు చెప్పింది? పావుల్ బ్రదరా? ఓకే, దేవునికి స్తోత్రం. మొర పెట్టడం. ఇంకా వెరీ గుడ్, రైట్ సిస్టర్. ఎందుకంటే ప్రార్థన అంటే మన అవసరతల కోసం దేవుని దగ్గరికి వెళ్తా ఉంటాం కదండి. 25 సంవత్సరం వరకు 25వ సంవత్సరం వరకు ప్రార్థన ఒక స్టైల్లో ఉంటే ఈ సంవత్సరం నుండి మన ప్రార్థన మార్చేద్దాం. నువ్వు ఈ లోకంలో పుట్టిన విధానాన్ని బట్టి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ ప్రణాళిక తెలుసుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సరే, మరి ప్రార్థన చేయాలా? ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే దేవుని మనసును తెలుసుకోవడం వలన భూమిపై ఏం చేయాలో అది చేయమని అడగడం మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ ప్రార్థన అనేది ఏంటి అంటే మొట్టమొదట దేవుడు నిన్ను భూమి మీదకి ఎందుకు పంపించినాడో అది నెరవేర్చాలి. అది నెరవేర్చకుండా మనం చనిపోకూడదు. హల్లెలూయా. భూమి మీద ఆయన ఒక పర్పస్ కలిగి ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే నా పర్పస్ చేయాలి, దేవుడు నా ఉద్దేశం జరిగించాలి అనుకుంటారు కదండి. మరి మన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళిన దినములు చాలు. ఇక దేవుడి కొరకు మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మరి దేవుడు తన చిత్తాన్ని తెలుసుకుంటాడు, నెరవేర్చడానికి జ్ఞాపకం చేసుకుంటాడు. ఇజ్రాయేలీలని 450 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడంట. యాక్చువల్గా ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలా? 400 సంవత్సరాలకి జ్ఞాపకం చేసుకోవాలి. కానీ 450 సంవత్సరాల తర్వాత ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే వాళ్ళకి అప్పుడు తెలిసింది ఎట్లా మూల్గాలో దేవుడికి. హల్లెలూయా. హల్లెలూయా. మరి దానియేలుకి 10 రోజుల తర్వాత 21 రోజుల తర్వాత ఆన్సర్ వచ్చింది. ఎందుకు దానియేలుకి 21 రోజుల తర్వాత ఆన్సర్ వచ్చిందంటే దానియేలు ఒక ప్రార్థనకు ఆటంకాలు అనేక ఉన్నాయి. అంటే దేవుని చిత్తం తెలుసుకోవడానికైనా మనస్సు నిలిపిన ఆ క్షణమే దేవదూత విడుదలైనప్పటికీ, అవునా, దేవుడి యొక్క ఉద్దేశం లేఖనాలు చదివి దేవుడి మనసు తెలుసుకోవాలి, దేవుడు ఏం చెప్తున్నాడో ఇది నాకు ఇంకా క్లియర్ గా అర్థం కాలేదు, దాన్ని తెలుసుకోవాలని నడిపించబడడానికి సిద్ధపాటైన ఆయన సిద్ధపాటులో 21 రోజులకి ఆయనకు ఆన్సర్ రావడానికి టైం పట్టింది. ప్రైజ్ ది లార్డ్. 21 రోజుల తర్వాత, 21 రోజులకే కాదండి, 21 రోజుల తర్వాత వచ్చిందంట ఆయనకి దేవదూత ప్రత్యక్షత. ఆమేన్. ఈసారి మనకు కూడా దేవదూత ప్రత్యక్షత అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. దేవదూత ప్రత్యక్షత మనకి ఇవ్వడం అనేది దేవుడి యొక్క చిత్తమైంది. ఆమేన్. ఎందుకంటే ఆశీర్వదించబడము, మనం ఆశీర్వదించబడడం వలన దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని మనసు తెలుసుకోవడం మనకి ఎంత అవసరమో దేవుడికి మన జీవితంలో
ప్రభు మరి నీ చిత్తం చేయాలనుకుంటున్నారు కదా, ఇది చేస్తానని అన్నారు కదా అని ప్రవచన రీతిగా మనకు దేవుడైతే ఏమన్నా చెప్తున్నాడో వాటిని గుర్తు చేయడం కూడా అంతే బాధ్యత. ప్రైజ్ అలాట్. ఆయన చిత్తం చేయడానికి బలశాలులై నిలబడిన మనము ఆయన చిత్తాన్ని జ్ఞాపకం చేసే జ్ఞాపకర్తలుగా కూడా ఉండాలి. సో ఈరోజు నైట్ మనకి ప్రార్థన అవసరత రాలేదు. ఎందుకు రాలేదు? ఆయనకు జంతువులకు పేర్లు పెట్టడం తెలుసు, అన్నిటికీ తెలుసు కదా, కానీ ఆయనకు ప్రార్థన అవసరత రాలేదు అని అంటున్నారు. మరి ఎందుకు రాలేదు అంటే దేవుడు చిత్తం చేయటలో ఆయన నిమగ్నం అయి ఉన్నవాడుగా ఉన్నందువలన అతనికి ఆ ఆలోచన రాలేదంట. దేవుడు ఏం వింటాడు? మన ఆలోచన వింటాడు. నీ కన్నీళ్ళని చూసి కరిగిపోయేవాడు కాదు. నీ మాటలను విని దేవదూతలు పనిచేస్తాయి, కానీ దేవుడు మాత్రం నీ ఆలోచన వింటాడు. అంటే నోరు తెరవాల్సిన పని లేదు. హల్లెలూయా. నోరు తెరవకుండా ఆయన మన మాటలను మనసులో ఆలోచిస్తున్న వాటిని వింటాడు. కాబట్టి నీ హృదయంలో వస్తున్న ఆలోచనలకి నువ్వు ఒక రోజు తీర్పులో నిలబడాలి. కాబట్టి ఈరోజు నువ్వు మాట్లాడితే దయ్యం దూతలు కదలాలా, దేవదూతలు కదలాలా, నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే అభిషేకించిన వారి మాటలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఎందుకు? మౌనంగా ఉండు అని అంటున్నాడు. మౌనంగా ఉండడం వల్ల మనకి ఏంటంటే దేవునికి శుద్ధి చెల్లించినట్లంట. మౌనంగా ఉండకుండా మనము బ్లా 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 అని మాట్లాడేస్తుంటాం. కానీ అలా మాట్లాడడం వల్ల ఏమైపోతుంది అంటే మన నెగిటివ్ ఎనర్జీ అంతా సైతానికి ఇచ్చేసిన వాళ్ళ, మన బలమంతా నెగిటివ్ ఎనర్జీకి ఇచ్చేసిన వాళ్ళ మొత్తం. అంటే నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు. కానీ పాజిటివ్ గా మనం మాట్లాడుతున్నప్పుడు, పాజిటివ్ గా ఎప్పుడైతే దేవుని గణపరచేటట్టుగా మనం మాట్లాడతామో అప్పుడు ఆటోమేటిక్ గా దేవదూతలు మనకు పని చేయడం స్టార్ట్ చేస్తాయి. ఎంతమందికి దేవదూతలు పని చేయాలండి? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆదాముకు ప్రార్థన అవసరత రాలేదు, కానీ ఆదాముకు ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో అప్పుడు వచ్చి ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని దేవుడే వచ్చి అడగడం జరిగింది. అంటే వాళ్ళ గురించిన ఒక కనెక్షన్ తెగిపోయింది. దేవుని ఆత్మతో వాళ్ళ ఆత్మ తెగిపోవడం వల్ల, వాళ్ళ ఆత్మ యొక్క రిలేషన్ కవెనెంట్ బ్రేక్ అయినందువలన దేవుడు వచ్చి ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అన్న తర్వాత నేను చెట్టు వెనకలు దాక్కున్నానంటే ఇది నీకెవ్వరు చెప్పినారు అంటే కన్నులు తెరవబడడం వలన జ్ఞానం వచ్చింది వాళ్ళకి. అంటే వాళ్ళు తిన్న పండు ఏంది? జ్ఞాన వృక్ష ఫలం. తెలివి జ్ఞానను ఇచ్చు ఫలాలను తిన్నందువలన వాళ్ళు కళ్ళు తెరవబడినాయి అనేది అక్కడ చూస్తున్నాం. అయితే ఈరోజు మన జీవితంలో, మన పరిస్థితిలో వాక్యాన్ని తినడం వల్ల మన కళ్ళు తెరవబడతాయి. హల్లెలూయా. వాక్యాన్ని వినడం వలన మన నోరు తెరవబడుతుంది. హల్లెలూయా. వాక్యాన్ని మన హృదయంలో తీసుకున్నందు వలన మన ఆలోచన దేవునికి వినపడేటట్టుగా అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని చిత్తంలో మనం ఉండాలి అంటే ఆత్మలో ప్రార్థించాలి, ఆత్మలో కనెక్ట్ అవ్వాలి. ఆత్మలో కనెక్ట్ అవ్వాలంటే ఆరాధన తప్ప ఇంకొకటి లేనే లేదు. ఆమేన్. సో ఆత్మలో కనెక్ట్ అయినప్పుడు వెంటనే జవాబు వస్తుందంట. హల్లెలూయా. ఆత్మలో కనెక్ట్ అయి ప్రార్థన చేస్తానని చెప్దామా పక్కన వాళ్ళకి? ఏదైనా పదం విన్నప్పుడు మనకు ఇట్లా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటుంటాయి, అంటే లోపల లోపల సంతోషం వస్తుంటది. అవునా? అంటే అది మనకు కనెక్ట్ అయినప్పుడు అలాంటి ఉద్దేశము కనపడిస్తుంది కదండి. మరి అలా ఈ ఆత్మకు సంబంధించిన ఒక రిలీమ్ లోకి మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మనసు తెలుసుకోవడానికి కావాల్సిన వాక్యం మీద దృష్టి ఉంచినప్పుడు వాక్యానుసారంగా మనము ముందరికి వెళ్తాము. ఆమేన్. హల్లెలూయా. మరి తోటలోనే ఉన్నాడు, కానీ తోటలో దేవుడితో సంబంధంలో లేడు. ఎవరు? ఆదాము అవ్వ. పాపము చేసిన తర్వాత తోటలోనే ఉన్నారు. ఆదాము అవ్వలు ఆ ఏదైనా వనంలోనే ఉన్నారు, కానీ పాపము చేసినందువలన వాళ్ళ ఆత్మీయత, దేవునికున్న రిలేషన్ కట్ అయిపోయింది. ఆ రిలేషన్ కట్ అయిపోయింది. అంటే వరల్డ్లీగా ఉండి నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేస్తే కనెక్ట్ అవ్వవు, కానీ వాక్యములోనికి వెళ్ళి నువ్వు ప్రార్థిస్తే, అంటే వాక్యానుసారంగా ఆత్మీయంగా ఆత్మీయతలోకి వెళ్ళి ప్రార్థిస్తే వెంటనే మనం ఆత్మలో కనెక్ట్ అవుతాం. అందుకే మనం ఏదైనా పాటలు పాడుతున్నప్పుడు, లేకపోతే భాషలు మాట్లాడేటప్పుడు, లేదా ప్రార్థన చేసేటప్పుడు మనకు ఆత్మలో వచ్చినప్పుడు స్వరం మారిపోతుంటది కదా. సో ఎప్పుడు మనం ఎట్లా ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలంటే ఆత్మలో కనెక్ట్ అయ్యే వాళ్ళుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అవుట్ సైడ్ ప్రేయర్స్ నీ దేవుడు యాక్సెప్ట్ చేసేవాడు కాదు.
దేవుడి చిత్తం కానిది ఏది ఉందో అదే అవుట్. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఇది దేవుడి చిత్తమా, దేవుని చిత్తం అయితే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని విశ్వసించవచ్చును. కాబట్టి దేవుని చిత్తం చేయాలనే మనల్ని ఈ లోకంలో రూపించుకున్నాడు. కష్టాలు ఎందుకు వస్తాయి, ఎందుకు రావడం, కష్టాల వలన మనకి ఏంటి జరిగేది, మనం ఎందుకు కష్టాలను బట్టి ముందరికి వెళ్ళలేకపోతున్నాము అనేది కొన్నిసార్లు ఆలోచిస్తాం. కానీ ఇక జ్ఞానులు ఉన్నారు కదండి, అంటే యోబు కావచ్చు, దావీదు మహారాజు కావచ్చు, ఇతర భక్తులు అవ్వచ్చు, శ్రమ నొందుట నాకు మేలాయన అని వాళ్ళెందుకు అంటున్నారు? మనం కష్టాలలో అయ్యో మాకెందుకు కష్టాలు, ఎందుకు దేవుడు చేతులు పెట్టినాడని మనం ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళకు దేవుడి మనసు అర్థమైంది. ఆమెన్. దేవుడు మనసు ఎరిగినందువలన వాళ్ళ జీవితాలలో అద్భుత కార్యాలు చూడగలిగినారు. హల్లెలూయా. మరి మనం ఏం చేయాలా అనేది చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 చూద్దాం. ఈరోజు లాస్ట్ వాగ్దానం ఇస్తానండి మనకి ఇచ్చినది, అంతవరకు వాక్యంలో నుండే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. ఈ వాక్యాన్ని మీరు మళ్ళీ వినండి, మళ్ళీ అన్వయించుకోండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఇదే దేవుని చిత్తం మన సంఘానికి. ఏం చేయాలంట? మొట్టమొదట ఈరోజు ఇచ్చేది ఆజ్ఞేస్తున్నాడు దేవుడు. దేనిని గురించి? ఏం చేయాలి? చింత అనేది రానివ్వదు. చింత అనేది అపవాదికి చోటు ఇయ్యదు. చింత అనేది విగ్రహారాధన. పక్క వాళ్ళకి చెప్దామా, నువ్వు నేను ఈ రోజు నుండి అంటే ఏం లేదు, చింతించడమే అని చెప్దాం. అపవాదికి చోటు ఇయ్యద్దు, వాడిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు అని అన్నాడు. సో అపవాదికి చోటు ఇవ్వద్దు అని అన్న దేవుడు మహిమనొందాలి అంటే మనం ఏం చేయాలంట? దేనిని గురించి చింతపడకూడదు. నెక్స్ట్, మరి దేవుని యొక్క మహిమ మనం పొందుకోవాలంటే మొట్టమొదట చింతించొద్దు. చింతించటం వలన అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అవుతాము. చింతించటం వలన అపవాదిని హెచ్చించిన వారైతాము. అది విగ్రహారాధనతో సమానం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరి అది దేవుడికి దూరస్తులను చేస్తుంది. చింత 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 కదా, ఎవరికి ఉండదండి చింత అంటారు. మరి అందరినీ చింతలో నింపేస్తున్నాడు సాతానుడు. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను తెలియచేయండి. సరే, ఫస్ట్ ప్రార్థనలోకి వెళ్దాం. దేవుని ఉద్దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటేనే ఏమనుకున్నామండి? ప్రార్థన అంటే దేవుడి చిత్తం ఏదో అది ఆయనకి గుర్తు చేయాలి. ప్రభా, నన్ను భూమి మీదకి పంపించినావు కదా, నా పట్ల నీకు ఒక చిత్తం ఉంది కాబట్టి నేను ఎలా ఉండాలో అది నువ్వు చేయడానికి ఇదిగో నన్ను సబ్మిట్ చేసుకుంటున్నాను. అది ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం చేయవాడే ప్రార్థన నెరవేర్పు చూడగలడు. మరి రెండవది వచ్చేసి సప్లికేషన్. సప్లికేషన్ అంటే విజ్ఞాపన. విజ్ఞాపన అనేది ప్రభా మన గురించే ప్రార్థన చేస్తుంటాం కదా, కానీ మనకు ఎంత కష్టం ఉందో ఆ కష్టాన్ని బట్టి ఎదుటి వ్యక్తులు ఎంత శ్రమ పొందుతున్నారు. నేనైతే విశ్వాసంలో ఉండగలుగుతాను, నేనైతే రక్షణలో ఉండగలుగుతాను, నేను స్తుతించగలుగుతున్నాను ఆయన, కానీ అవిశ్వాసులు ఎలా ఉన్నారు, అపనమ్మకస్తులు ఎలా ఉన్నారు? నీ బిడ్డలే, క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళే, బాప్టిజం తీసుకున్న వాళ్ళే కూడా పడిపోతున్నారు కదా, భారం ఎక్కువ ఈ చింతతో. మరి నాలాంటి శ్రమ, నాలాంటి ఇబ్బంది, నాలాంటి ఇరుకు ఎంతమందికి ఉందో వాళ్ళందరి విషయంలో కూడా విడుదల కలగాలి అని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం అలా అడుగుతామో అప్పుడు మన జీవితాలలో కార్యం చేయడం దేవుడు ఆరంభిస్తాడు. ఆమేన్. సో సప్లికేషన్ అనేది విజ్ఞాపన. విజ్ఞాపన అంటే మరి మూడోది వచ్చేసి థ్యాంక్స్ గివింగ్ మనకు నా కొరకు కావాలి. మరి థ్యాంక్స్ గివింగ్ ఎందుకంటే మొట్టమొదట చాలా అలాంటి కష్టాలలో నిన్ను దేవుడు ఎలా ఓదార్చినాడు, దేవుడు ఎలా ఆదరించినాడు, దేవుడు ఎలా స్వస్థపరిచినాడు, దేవుడు ఎందుకని నిన్ను ఇంకా సజీలకులో పెట్టినాడు, వాటన్నింటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి కృతజ్ఞత చెల్లించినప్పుడు దేవుడు దేవదూతలను పంపడు, ఇక ఆయనే దిగొస్తాడంట. ఆమేన్. ఆయన దిగొస్తే నీ సమస్య ఉంటుందా? ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిస్థితులన్నీ మార్చేవాడు. ఇప్పుడు ఉంది కదండి ఈ పాట, ఏమైనా చేయగలవు. సో దేవుడు దిగొస్తే ఈ సంవత్సరం మీ జీవితాలలో ఏమైనా చేయగలడు. ఆమేన్. సాతాను వేసిన ఉచ్చులన్నిటినీ నీకు ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా మార్చగలడు. హల్లెలూయా. మరి కీర్తన 22:3 చూడండి. అయినాడంట,
ఇజ్రాయేలీలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడైన, థ్యాంక్స్ గివింగ్, నీ స్తోత్రముల మీద ఆయన ఆసీనుడు ఉండడానికి. హల్లెలూయా. నువ్వు స్తుతి చెల్లించడం వలన ఆయన ఆసీనుడై ఉంటాడు. ఆ స్తుతుల సింహాసనాసీనుడై నీ పరిస్థితులన్నిటినీ ఆలకించేవాడుగా ఉన్నాడు. అర్ధరాత్రి వేళ పౌలు శీల ఆరాధించినప్పుడు దేవుడు వారిని విడిపించినట్టుగా మనం దేవుని ఆరాధిస్తే ఈ సంవత్సరంలో మనం దేవుని ఆరాధించాలి. దేవుని యొక్క నడిపింపు ఉద్దేశం కేవలం మనం దీవించబడాలన్నదే. దీవించబడడం తండ్రికి ఇష్టం. దీవెన ఆశీర్వాదాలు మనల్లో ఉత్తేజాన్ని తీసుకొస్తాయి. అవునా అండి? ఏం జరగకపోతే ఎట్లుంటది? డల్గా ఉంటాం. పండగ ఎందుకు వస్తుంది తెలుసా? అప్పుడప్పుడు మైండ్ మారడానికి. అప్పులు చేసుకుంటాము, తిప్పలు పడతాం అనేది పక్క పెట్టేస్తే ఈ పండగ వల్ల ఏమొస్తుంది అంటే కొత్త ఫ్రెష్ మైండ్ వస్తుంది కదా. కొంతమంది వీకెండ్స్ కి అలా అలా సిటీస్ దాటి వెళ్ళిపోతుంటారు, లాంగ్ డ్రైవ్ అని వెళ్ళిపోతుంటారు. సో అలాంటి వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. కానీ అసలు ఎంజాయ్మెంట్ లేని వాళ్ళకి ఎక్కడ ఉంటది ఎంజాయ్మెంట్? పండగలోనే ఉంటది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ పండగ మన జీవితాలని మోటివేట్ చేయను గాక. ఈ పండగ ద్వారా దేవుడు మహిమ నొందును గాక. మరి ఇజ్రాయేలు చే స్తోత్రముల మీద ఆసీనుడైన వాడు నా స్తోత్రముల మీద ఆసీనుడు ఉంటాడని పలకండి గట్టిగా. ఉంటాడు. ఆమెన్, ఆమెన్. మరి కీర్తన 50:23 చదువు. కీర్తన 50:23. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్టు వాళ్ళు మార్గం సిద్ధపరచుకుంటా. అంటే నీకు పాస్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వడానికి, అద్భుతాలు జరగడానికి, పెళ్లి జరగడానికి, మరి సేఫ్ డెలివరీ అవ్వడానికి, లేకపోతే రోగ నిరోధక శక్తి పెరగడానికి, సమస్తానికి నువ్వు ఏం చెల్లించాలంట? విజ్ఞాపననా? ఏం చెల్లిస్తే వస్తుందంట అది? మార్గంను సిద్ధపరచుకోవాలంటే ఏం చేయాలా? పనులు చేసినప్పుడు అంతా పాటలు పాడండి, ఇంకా చాలా. అంతే. అంతకు మించిన గొప్ప టాలెంట్ ఇంకా మీ జీవితాలలో సమయం ఇవ్వాల్సిన పనే లేదు కదండి. ఎందుకు? కీర్తన 20:2-3 ప్రకారం ఇజ్రాయెల్ చే స్తోత్రముల మీద ఆసీనుడైన వాడు నేటి నుండి నా స్తోత్రముల మీద ఆసీనుడై ఉంటానని 20:26లో వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో 20:26లో ఏమని అర్థం? మీ పేరు పెట్టుకొని నేను చే స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉండబోతున్నాడు ఈ రోజు నుండి. నేను చే స్తోత్రముల మీద ఈ రోజు నుండి ఆయన ఆసీనుడుగా ఉండబోతున్నాడు. కాబట్టి ఒక్క క్షణం కూడా నేను మర్చిపోను అని మనం తీర్మానం తీసుకోవాలి. బట్టలు ఉతుకుతున్నప్పుడు స్తుతించండి. ప్రభు బట్టలు ఉతికే బలం ఇచ్చిన, జ్ఞానం ఇచ్చిన, శక్తి ఇచ్చిన, స్తోత్రం స్తోత్రం స్తుతులను ఆయన కొత్త పాటతో నేను నిన్ను ఆరాధించాలి అని స్థిరపరచువాడవు ఎట్లా సాంగ్ ఉంది కదండి. అవునా? అలాగే ఇంకా కష్టములో నష్టములో నా వెంట ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత నిలిచావు. సో అన్ని విషయాలలో ఆయన నిన్ను టచ్ చేసిన సాంగ్ ఒకటి నీ మనసులో వస్తుంటది కదండి. మరి ఏం పాడాలని కూడా దేవుని అడగండి. ప్రభా ఈ రోజు నేను ఏం పాడితే, ఎట్లా స్తుతిస్తే నీకు ఇష్టమవుతుందో గైడ్ మీ అని లేస్తేనే అడగండి దేవుడు. ఎందుకంటే నీ స్తుతుల మీద ఆయన ఆశలు. ఆయన కూర్చోబెడతావా అన్ని మీ ఇంటికి వస్తే? కూర్చోబెట్టవా? అది నీ హృదయ సింహాసనం కావాలనుకుంటున్నాడు. కాబట్టి నా హృదయంలో నువ్వు నిలబడడం నాకు ఇష్టం లేదు దేవా. నా హృదయంలో ఈ దేహం దేవుని ఆలయం కాబట్టి నా అంతరంగంలో నువ్వు ఉన్నావు అనేది బాహ్యంగా తెలుసుకోవాలంటే ఏంటి? నా ఆశీర్వాదాలే. అవునా? మా నాయన బాగా సంపాదించినాడంటే ఏమని అర్థం అంటే నేను బంగారం వేసుకుంటేనే, నేను పట్టు వస్త్రాలు ధరిస్తేనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మా నాన్న రిచ్ అంటే ఎట్లా? ఆడపిల్లల్ని చూస్తేనే తెలుస్తుందంట, మగ పిల్లలు చూసేదానికంటే కూడా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనమందరం రిచ్ అవ్వాలి అంటే మొట్టమొదటి నిజంగా మీ లైఫ్ చేంజ్ కాకుండా అంటే వచ్చే సంవత్సరం నన్ను అడగండి ఈ వాక్యానికి. నన్ను చాలా దేవుడు సిద్ధపరిచినాడు ఈ వాక్యాన్ని. సరే, మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి దేవుని గణపరిచిన వాడిని గణపరుస్తాడు. అతను నా నామం ఎరిగినాడు కనుక నేను అతన్ని గణపరుస్తా. 91 అది మీరు ఈ సంవత్సరం చూడబోతున్నారు. ఆమెన్, ఆమెన్. ప్రాఫిటికల్ గా దేవుడు మీ స్థితిగతులు ఎట్లా తెలుసా? సియోను పర్వతం మీద మీ పాదములు సుందరములు అని అన్నాడు కదా. పాదములు కాదు, మీ జీవితంలో సుందరములు అయిపోతున్నాయి. ఆమెన్, ఆమెన్. సియోను పర్వతం ఎప్పుడు ఎక్కుతాం అంటే స్తుతుల వలన మనం సియోను పర్వతాన్ని ఎక్కుతున్నాం. స్తుతించడం వలన దేవుడు మన జీవితాల్లో, మన హృదయాలలో కార్యాలు నెరవేరుస్తానని సెలవిచ్చిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు మహిమ కలుగును గాక. ఆయన రక్షణ మనకు కనపరిచే మార్గం సిద్ధపరచుకుంటామంట. అంటే ఈరోజు మన జీవితంలో
వజ్ర వైడ్యురాలను వెతకాలన్నా, ఏది వెతకాలన్నా ఒక మర్మము తెలియాలి కదండి. నోయింగ్ అనేది ఒక వరం తెలుసా? మాకు తెలుసుకోవడం కూడా ఒక వరమే అని. తెలుసుకుంటే నువ్వు ప్రవక్త అవుతావని చెప్పి, అర్థం చేసుకుంటే ఆశ్చర్యకార్యాలు చేయగలవు అని చెప్తాం. ఆమె హల్లెలూయా. ఎస్, అర్థం చేసుకుంటే అద్భుత కార్యాలు జరుగుతాయండి. ఒక వ్యక్తిని గురించి అర్థం చేసుకున్నప్పుడే ప్రవచనం వస్తుంది కదా. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు అన్ని చెప్పిన తర్వాతనే టెస్ట్ రాసిస్తాడు, టెస్ట్లను బట్టి టాబ్లెట్స్ రాసిస్తాడు కదా. సో అలాగే మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అర్థమవుతాము, దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధనని బట్టి మన జీవితాలలో కార్యాలు చూడగలుగుతాం. మార్గం సిద్ధం చేసుకుంటాం అంటున్నాడు కదా 50:23లో. కీర్తన 65:1 చూడండి, దేవా సియోన్లో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. అంటే సమ్ టైమ్స్ దావీద్ మహారాజ్కి మాటలు రావడం లేదంట. ఏం జరుగుతలేవు అని సైతాన్ వచ్చి మాట్లాడితే, అయినా నేను ఆయన సన్నిధిని మాత్రం వదలను, ఆయన పాద సన్నిధి నేను వదలను. 7 సార్లు ప్రతిసారి ఆరాధించినాడా ఆయన అంటే? ప్రతిసారి ఆరాధించలేని పరిస్థితుల్లో చాలా వచ్చినాయి. కానీ నేను మౌనంగా కూర్చున్నప్పుడు దేవుడు సియోనులో నేను స్తుతించినట్టు అంగీకరించినాడు. నా బలాన్ని, కృంగుదలని, దుఃఖంలో నేను వెస్సలబాటు లేని పరిస్థితిని బట్టి దుఃఖంలో నేను కృంగిపోతూ ఆయన సన్నిధిలో అలా కూర్చునిపోయినా, ప్రభా ఇది నీ సమయం, నాకు మాటలు వస్తలేవు, ప్రభా ఇది నీ తరుణం, నాకు జ్ఞానానికి అర్థం అవుతలేదు, అయ్యా నేను ఏం చేయను నాకు తెలియడం లేదని గట్టిగా ఏడ్చిన పొజిషన్ ఆయనకుంది. ఆ టైంలో మాటలు వస్తే అందుకే ఆయన అంటున్నాడు, సియోన్లో మౌనంగా ఉండుట కూడా స్తుతి చెల్లించుటే. ఈ రోజు నుండి నేను నా ప్రేయర్ టైంలో అట్లా పోయి కూర్చుంటా గానీ మిస్ కానని చెప్తా. ఈ రోజు నుండి తాళానికి ఒక తాళం చెవి ఉండాలి కదండి. అలా మీ యొక్క సమయానికి, మీ యొక్క పిలుపుకు మీకు ఒక తాళం ఉండాలి. సో ఒక తాళం వేసిన దాన్ని, ఒక ద్వారం మూయబడిన దాన్ని తెరుచుకోవాలంటే ఏం అవసరము? తాళం అవసరం. తాళం అంటే ఏంటి? నీ యొక్క స్తుతి, నీ యొక్క ఆరాధన. నువ్వు చేసే ఆరాధన దేవుని మహిమపరచడాన్ని స్తుతిగా, తాళం చెవిగా ఎన్నిక చేసుకోండి. అయితే ఇక్కడ పొద్దున 4 ద్వారాలు ఉన్నాయి, రాత్రి 4 ద్వారాలు ఉన్నాయి. దాన్ని వాచ్ మ్యాన్స్ అంటారు, వాచ్ టైమింగ్స్ అంటారు. సో యెషయాలో అంటారు, జ్ఞాపకర్తలారా వీరు విశ్రమింపకుడి, రోధించే స్త్రీలను తీసుకొచ్చి రోదన ధ్వని వారికి ఇంకా నేర్పండి అని అంటాడు. అంటే ప్రతి దానికి సమయం కలదు అని కూడా ఉంది కదండి ప్రసంగిలో. సో అలా మీ సమయం ఏంటి? మీ ప్రేయర్ టైమింగ్ ఏంటి? మీరు ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు ఆరాధించడం వలన దేవుడు దిగి వస్తున్నాడు. నా టైమింగ్ అయితే సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల లోపల కూర్చున్నానంటే అద్భుతమైన ఆశీర్వాదాలు. అయితే ఈ అది కూడా స్తుతి అంటున్నాడు కాబట్టి టైం మిస్ కాకూడదు. అర్థమవుతుందా? సో నేను ప్రార్థన చేయలేను, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను జ్ఞానంగా ఉండాలా, 1 కోటి రూపాయలు సంపాదించాలా, 2 కోట్లు సంపాదించాలంటే వచ్చిన 1,00,000ని కోటి చేయగలడు నా దేవుడు. హల్లెలూయా. వచ్చిన 1000ని 1,00,000 చేయగలడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, గాడ్ ఈజ్ సఫిషియంట్ టు us. చాలిన వాడుగా మనల్ని ధరించిన దేవుడు చేస్తాడు. మనం ఆయననే ధరించుకున్నామండి. మన హృదయంలో ఆయన సింహాసనాసనుగా ఉన్నాడు. ఆయనకు మహిమకరంగానే మనం ముందరికి వెళ్ళాలి. హల్లెలూయా. కీర్తన 99:9. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఆమేన్. మహారాజా అనుభవాలు అన్నమాట ఇవన్నీ. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఘనపరచాలంటే ఏం చేయాలా? పోదేవో పో, నువ్వు నిన్న అది చేస్తా అని చేయకపోతేవి, మొన్న అది చేస్తా అని చేయకపోతే నేను ఈరోజు చర్చికి రాను అనడం కాదు. అర్థమవుతుందా? నా వల్ల కాదు, నా చేత కాదు, నాకు అభిషేకం ఇవ్వలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు, నాకు పెళ్లి చేయలేదు, నాకు ఉద్యోగం ఇవ్వలేదు కాదు. దేవుడు ఏమన్నాడండి? ప్రతి సంవత్సరము ఆరంభంలో ఎట్లా ఆరంభిస్తాం తెలుసా? అదో మీకు ఈ సంవత్సరం అద్భుతాలు జరుగుతాయి. నేను కూడా ఇప్పుడు చెప్పిన కదా ప్రాఫిటికల్ గా స్టార్టింగ్ మీ జీవితంలో ఈసారి సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ చూడబోతున్నారు 2026లో.
ఆమేన్. ఎట్లా చూస్తారంటే ఇంకా మీరు ఊహించనివి, ఇన్ని రోజులు ఏచినా జరగనివి ఇప్పుడు వద్దన్నా జరుగుతుంది. ఆమేన్ ఆమేన్. ఓకే, మెరాక్యులస్ డోర్స్ ఓపెన్ అగును గాక. మరి ఆ డోర్స్ ఓపెన్ అవ్వడానికి నువ్వేం చేస్తావు? నువ్వు అసలు ఇంకా సియోను ముందర సాగిల పడుడి అనేది కదా, చెప్పకుండా సాగిల పడతావు. ఆమేన్. ఎందుకంటే ఈ సంవత్సరము అలాంటి గ్రేస్ మన మీద, మన పరిస్థితుల మీద ఆయన కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. మరి ఈ కీర్తన కారుడు ఒక మాట ఏమంటున్నాడండి? యెహోవా పరిశుద్ధుడైనాడు కనుక ఆయనను ఘనపరచుడి అని అంటున్నాడు. ఘనపరచాలంటే గుణగొద్దు అని అంటున్నాడు. ఇజ్రాయేలు గునికి సనిగినందు వలన వారు అరణ్యంలో పడిపోయినారు. అరణ్యం ఎందుకు వస్తుంది, కష్టాలు ఎందుకు వస్తాయి అనేది ఫైనల్ గా నేను మీకు చెప్తాను. విశిష్టాద్భుతాలు చూడడానికే కష్టాలు వస్తాయి. హల్లెలూయా. వేరే వేరే వాళ్ళకి నిన్న మొన్న ఈజీగా జాబ్ వచ్చింది, నిన్న మొన్న ఈజీగా అద్భుతాలు జరిగిపోయినాయి అంటే నీకు గొప్ప అద్భుతం జరగడానికి ఈ సంవత్సరం వచ్చింది. ఆమేన్. సో ఆరంభంలో మాత్రం కార్యాలు జరుగుతాయని అంటాం, అంతంలో వచ్చేసరికి ఏమా దేవుడు కార్యాలు లేకుంటే ఆయనను ఆరాధించలేరా అని ముగిచ్చేస్తాం కదా. సో అలా కాదండి ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఎలా ఉండాలంటే దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన కార్యాలు చేస్తానని అంటున్నాడు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ నెరవేర్చబడ్డాయని మత్తయి సువార్త 6:33లో చెప్పబడడం జరిగింది. అంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే అవన్నీ మనకు అనుగ్రహించబడతాయని ఆయన చెప్పినాడు. కాబట్టి ఈ రోజు మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 ప్రకారం అవునా ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేస్తూ కృతజ్ఞతాస్తుతుల చేత ఆయన సన్నిధికి రాండి అని అన్నాడు. కాబట్టి ప్రార్థన అనేది దేవుని చిత్తమే చేయాలి. అంటే ఆయన గుర్తు చేయాలి. ప్రభా నాకు పెళ్లి, ప్రభా నాకు అది చేయి కాదు మనం అడగాల్సినది. ప్రభా నా పట్ల నీకు కలిగిన ప్రణాళిక గొప్పది కదా, ఆ ఉద్దేశం నెరవేర్చబడటానికి ఈ వచనం ఎత్తి ప్రార్థన చేస్తున్నాను. ఆ మహిమ కార్యాలు గొప్పవి కదా. ఇజ్రాయేలీలు ఏం చేసిన అంటే, ఏం చేస్తుంది దేవా మా జీవితాలలో, ఎందుకు ప్రభా అసలు ఇన్ని కష్టాలు, నాకెందుకు వచ్చింది ఇది, మేము బీరకాయలు తింటుంటే అని అన్నారు. సో అలా అన్నందువలన వాళ్ళు అరణ్యంలో చనిపోయిన వారుగా ఉన్నారు. కానీ దేవుని ఎలా అనాలంటే, ప్రభా నువ్వు ప్రేమాతిశయం చేత నేను మూర్చిల్లిపోటకు సహాయం చేయాలని సూలమితి లాగా మాట్లాడాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమలో మనము తెప్పరిల్లగలిగేటట్టుగా మాట్లాడాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన యొక్క ఘనతను కొంచెం కూడా తగ్గియకుండా ఆయనను ఘనపరిచే వారమై ఉండాలంట. హల్లెలూయా. ఆయనను మహిమపరిచే బిడ్డలై ఉండాలి. అలా ఉన్న వారి జీవితంలో ఆయన కలుగజేసుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. సో వాళ్ళు అలా గుణగకపోతే 400 సంవత్సరాలలో దేవాను జ్ఞాపకం చేసుకుంటాను కదా అని దానిలాగా ప్రార్థన చేసింటే వారిని ఇంకా తొందరగానే 400 సంవత్సరాల కంటే ముందుగానే తీసుకుపోయేవాళ్ళు. కానీ వాళ్ళు గుణిగి సనిగినందు వలన 150 సంవత్సరాల తర్వాత తీసుకుపోయినాడు వాళ్ళని. హల్లెలూయా హల్లెలూయా. సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృప, దేవుని యొక్క మహిమోన్నతమైన ప్రేమ అనురాగులను బట్టి ఈ రోజు మన జీవితంలో కూడా గునుగొద్దండి, సనగొద్దండి, అపవాదికి చోటు వద్దు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఆమేన్ హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం చేయాలన్నా అంటే మధ్య మధ్యలో క్వశ్చన్స్ అంటే మీరు వింటున్నారా లేదు. మొట్టమొదట ప్రార్థన అంటే దేవుని చిత్తాన్ని దేవునికి గుర్తు చేయడం. ప్రార్థన అంటే అడుక్కోవడం కాదు. అందుకే దేవుడు ఎక్కడైనా ప్రార్థన ఓడిపోయినట్టుగా ఉందా అండి? యేసుక్రీస్తు ప్రార్థన ఎక్కడైనా జరగలేదు అని రాయబడిందా? లేదు. ఆయన ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిసి ఇది జరుగును గాక అని పలికినాడు. యేసు ప్రభువే జరుగును గాక అని నోరు తెరవాల్సిన పరిస్థితి ఉంటే మనం కూడా నోరు తెరవాలి కదా. అవునా? సృష్టికర్త అయిన దేవుడు ఆదిలో జలముల మీద అల్లార్చిన ఆయన నోరు తెరిచి జరుగును గాక అని పలికినాడు. వెలుగు కలుగును గాక. మరి నువ్వు నోరు మూసుకుంటే అవుతుందా? కాదు. కాబట్టి మొట్టమొదట దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ, ఆయన యొక్క సృష్టిని బట్టి ఆయనను స్తుతిస్తూ, నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీలాగా సఫర్ అవుతున్న వారి జీవితం వేరు, నీ జీవితం వేరుగా ఉంది. కాబట్టి వారు బలహీనలై పడిపోతున్నారు దేవా అని వారి గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్న నీ పరిస్థితి నువ్వు ఊహించని విధంగా ద్వారాలు తెరవబడడం చూస్తావు. ఎందుకంటే ప్రకటన 4:8 సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగులు చెప్పుచూ ఉన్న దేవదూతలని మనం చూస్తాం. సో ఈ ప్రకటన 4:8 సర్వాధికారి అయిన దేవుడు అంట.
సర్వానికి అధికారం, నీ శరీరానికి అధికారం, నీ ఆలోచనలకు అధికారం, నీ జీవితంలో అధికారం కలిగిన వాడు, సృష్టి మొత్తాన్ని ఆయన అధీనంలో పెట్టుకున్నవాడు, ఏమైనా క్షణంలో చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. మరి నిన్న సంవత్సరం ఆయన పాటనే మార్చేసింది ఆయన జీవితాన్ని కదా. ఈసారి 2026 నీ స్థితి, నీ జీవిత స్థితిగతులను మార్చివేయబడును గాక. ఆమేన్. ఏదైతే లేదో అది మీరు ఈ సంవత్సరం పొందుకుందురు గాక. ఇది నేను ఆత్మతో నింపబడి నాకు మనందరికీ తెలియపరిచిన వాక్యము. దాదాపు డిసెంబర్ 17వ తారీఖే నాకు ఈ వాక్యం ఇచ్చేసినాడు దేవుడు. హల్లెలూయా. అప్పటి నుండి చెప్తున్నా, జనవరి అనేది మిస్ కావద్దండి. బికాస్ గాడ్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్. డిసెంబర్ లోనే మనకు డోర్స్ ఓపెన్ అయిపోయినాయి అనేసి. హల్లెలూయా, హల్లెలూయా. 26లో నువ్వు చూసే అద్భుతము నీకోసం కాదు, నీ చుట్టూ వాళ్ళందరూ పడిపోయి దేవుణ్ణి ఆరాధించగలిగే ప్రేమికులుగా మారిపోతారు. ఎక్కడ పడిపోతారు? విశ్వాసంలో పడిపోతారు. ఆమేన్. వాక్యంలో పడిపోతారు, దేవుని ప్రేమలో పడిపోతారు. అందుకే నేను ఇన్ని రోజులు కష్టంలో చెరుకుని ఇట్లా కదా క్రష్ చేసినట్టు చేసేస్తున్నారు. సో మ్యాంగోని చూడండి, చాలా మంది కోసుకొని తింటారు. కానీ ఎవరికైనా మ్యాంగో ఇస్తే ఫస్ట్ ఏం చేస్తారు? దాన్ని కడిగిన వెంటనే ఇట్లా క్రష్ చేస్తారు. ఎందుకు? ఇట్లా 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 అంటారు. ఎందుకంటే అది చాలా రుచికరంగా. ఆ రుచిని ప్రభు మీ ద్వారా, మీ సాక్ష్యం ద్వారా, మీ జీవితాలలో వచ్చే ఆ రుచిని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ రుచి నీదే. ఆమేన్, హల్లెలూయా. చాలా పళ్ళు ఉన్నాయి కానీ మ్యాంగో స్టైల్ స్టేటసే వేరు కదండి, అవునా? సో అట్లనే ఉండబోతున్నారు. ఆమేన్. ఇక దానిమ్మ హల్లెలూయా కష్టాలలో వేసి నలగొడుతున్నందువలన మన జీవితం ఆశీర్వాదకరంగా అనేకులను దేవుని ప్రేమలో పడవేసే రీతిగా ఉంచబోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నీ కార్యాలను బట్టి దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోబోతున్నాడు అన్యులు. ఆమేన్. నీ రక్త సంబంధికులు. ఆమేన్. నీ చుట్టూ ఉన్నవారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గొప్పగా ఆలోచించండి, దేవుని దగ్గర నుండి గొప్పగా ఎక్స్పెక్ట్ చేయండి. అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అయితే ఎక్స్పెక్ట్ చేసేది నోటితో కాదు, ఆలోచనతో ఎక్స్పెక్ట్ చేయండి అని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి యెషయా 6:3 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఎవరు? దేవదూతలు. మరి శరాబులు. ఈ దేవదూతలు గాన ప్రతిగానములతో గొప్ప మహిమ ఆయన మీద ఉంది కాబట్టి ఆయన అంటున్నాడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ఆరాధిస్తున్నారట. ఎన్ని రకాల ఆరాధనలు అండి ఇక్కడ? సర్వాంతరి భూమాకాశంలను సృష్టించిన వాడు ఆయన. మరి దేవదూతలు సృష్టిస్తున్నారు, దావీదు మహారాజు స్తుతిస్తున్నారు, మరి యెషయా స్తుతిస్తున్నారు. అలా గొప్ప గొప్పగా అందరూ స్తుతిస్తున్నారు. ఈ రోజు నుండి నువ్వు కూడా లివింగ్ ప్రైజెస్ అందించగలిగే ఒక దేవాలయంగా మార్చివేయబడుదుగాక. నీ నాలుక అల్లాడుతూనే ఉండే ఒక గంటలాగా ఉండిపోనుగాక. నీ ఆలోచన నిత్యం దేవుని మహిమపరిచేదిగా మార్చివేయబడును గాక. నీ ఆలోచన కంటే అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో ఫలించుటను అనేకులు చూచి దేవుని స్తుతించుదురుగాక. ఓకే, మరి నీకు సమస్య వస్తుంది అంటే ఇప్పుడు ప్రతి పరిస్థితికి ఒకటి తాళం చెవి నీకు తెలియనందువలన. ఏంటి ఆ తాళం చెవి అంటే, ఇజ్రాయేలుల స్తుతుల మీద ఆసీనుడైన ఆయనకు నీ నుండి స్తుతి కావాలని. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఆశ్రయించుకున్న వాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని తిట్టిన వాళ్ళు, దేవుడు వద్దు వద్దు అని చర్చికి వెళ్ళలేని వాళ్ళు అందరినీ లాస్ట్కి ఏం చేస్తాడంటే దేవుడే దిక్కు అనేంత వరకు మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండి దేవుడికి వాళ్ళు స్తుతులు చెల్లించబద్దులైనప్పుడు ద్వారాలు తెరవబడతాయి. సో అంత లేట్ ప్రాసెస్ వద్దు, ఇప్పటి నుండి వెంటనే స్తుతించండి అని పక్క వాళ్ళకి చెప్తున్నామా? ఈ సంవత్సరము ఈ నెలలలోనే జరగాలంటే ఏం చేయాలా? స్తుతించాలి. లేట్ ప్రాసెస్ ఎక్కడైంది? గుణగడం, సనగడం, డౌట్ పడడంలో అయింది. చింతించడం విగ్రహారాధన అన్నాను. చింతించడం సాతానుకు ఘనత, దేవుడికి మహిమ తీసుకొని రాలేదు. కాబట్టి చింతించొద్దు, భయపడొద్దు అని దేవుడు మనకు ఆల్రెడీ చెప్పేసినాడు. కాబట్టి ఈరోజు చింత, భయము, అభద్రతా భావాలన్నీ
డస్ట్బిన్ లో వేయబడును గాక. నీ హృదయంలో కేవలం ఆయనను మహిమపరిచే జ్ఞానం నింపబడును గాక. సో మనకి అర్థమైంది కాబట్టి ఫాలో ద సిస్టమ్. ఏంది? నంబర్ 1 ప్రార్థన. దేవుడు నీ పట్ల ఏం చేయాలనుకున్నాడు భూమి మీద, ఆ చిత్తం నెరవేర్చబడును గాక అంటూ దేవునికి గుర్తు చేయి. ప్రభా మరి నీ చిత్తం నెరవేర్చబడడానికి నేను ఎంత ఎదిగినానో నాకు తెలియదు, నీకు నచ్చినట్టుగా నేను ఉన్నానా లేదా, ఇదిగో ఈ వచనం ప్రకారం నాకు అనిపిస్తుంది ఇంకా నేను నిన్ను చేరాలని, నిన్ను సమకూర్చుకోవాలి. కాబట్టి ఆ చిత్తం నెరవేర్చబడడానికి ఉన్న ఆటంకాలు కొట్టేయని మాత్రమే ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు ఉద్యోగస్తురాలు కావాలన్నా, అప్పుడు లెక్చరర్ కావాలన్నా, అప్పుడు నువ్వు బ్యాంక్ మేనేజర్ కావాలన్నా, లేకపోతే అప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లలు కనాలన్నా, ఇవన్నీ దేవునికి తెలుసు. కాబట్టి ఫేవర్ అనేది నిన్ను ఫాలో అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మన జీవితాల్లో మన పరిస్థితులలో జ్ఞానం మనతో ఉండనియండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు నా కొరకు సిద్ధపరిచిన వాటన్నింటిని ఆపడానికి వెనుక సాతానులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ నువ్వు పలకడం వలన తిరిగి వస్తాయి. హల్లెలూయా. సో ఇప్పుడు నువ్వు స్తుతించిన నోరుగా మార్చబడినావంటే నీలో దేవుడు సింహాసనాసీనుడైన, ఇజ్రాయెలు స్తుతుల మీద ఆసీనుడైన వాడు నీ స్తుతుల మీద ఆసీనుడైనాడు. కాబట్టి నువ్వు ఆయన లివింగ్ టెంపుల్ గా మార్చబడినావు. హల్లెలూయా. అంటే లైవ్ కోడికి విలువనా, చచ్చిపోయిన కోడికి విలువనా? బతుకున్న కోడికి విలువ కదా. అలాగా నువ్వు స్తుతిస్తున్నప్పుడు నువ్వు బ్రతికున్నట్టు పరలోకంలో. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందుకున్నావు, నీ మార్గంలో సిద్ధపడి చేసుకున్నావు. వాటి ఈరోజు నువ్వు భూమి మీద ఏది పలికితే అది పరలోకంలో. ఇప్పుడు ఆదాము ఏదైనా వనంలోనే ఉన్నాడు కానీ చచ్చిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆత్మరిల్లంలో లేడు కాబట్టి ఆయన నెట్టివేయబడినాడు. అంటే అతను ఒక్కసారి కనెక్షన్ తెగిపోయినందువలన ఆ ఏదైనా వనంలో నుండి త్రోసివేయబడినాడు. కాబట్టి ఇన్ని రోజులు నీ ప్రార్థన వినబడబడడానికి ఏంది తెలుసా? ఆత్మలో ప్రార్థించలేదని చెప్పండి. ఆత్మలో కనెక్ట్ అవ్వలేదు. చాలా మంది మగవాళ్ళు ఉంటారు, చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు. ఒక్కరికే ఎందుకు నచ్చుతావు నువ్వు? ఆ ఒక్కరితోనే ఎందుకు స్థిరపడాలా? అవునా? ఫస్ట్ సైట్ లవ్ అని అంటుంటారు కొంతమంది. ఎందుకు అది అంటే ఎందుకు నచ్చిందిరా? ఒక పిల్లని చూసి భలే నచ్చింది అంటున్నా, గుడ్డి కుమార్ దాని లెక్కలు ఉంది అని ఒక ఆయన అన్నాడంట. అప్పుడు ఆ స్నేహితుడిని వెంటనే ఎందుకురా అంత చక్కని అందాన్ని నువ్వు అట్లా అంటున్నావు అని అంటే, అది అన్నది ఏముందిరా గుడ్డి కుమార్దిరా అని అన్నాడట. అంటే వెంటనే నా కళ్ళు పెట్టుకొని చూడరా అన్నాడంట. అప్పుడు ఈ నోరు తెలుసుకొని కనబడుతుందా? అయితే ఆ కళ్ళు నాకు వద్దు అనుకున్నానంట. హల్లెలూయా. అంటే ఏ కళ్ళు కావాలండి? అందంగా ఉన్నాయని బాలేని అమ్మాయిని కూడా చూడగలిగే కళ్ళు కొన్ని ఉంటాయి. హల్లెలూయా. అనిపిస్తుంది కదా, ఈమె నేను ఎట్లా చేసుకున్నాడో అనిపిస్తుంటది. కానీ ఆయన మళ్ళీ ఆమెను బల చూసుకుంటుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లనే అందమైన అమ్మాయి బ్యాడ్ డెసిషన్ తీసుకుంటది. ఈయనెట్లా చేసుకున్నావే నువ్వు అంటే, నా కళ్ళతో చూడు ఆయన చాలా మంచిదట. హల్లెలూయా. ఇది రియల్ స్టోరీస్, నేను అబద్ధాలు చెప్పలేను. వాళ్ళ మనసుతో చూడాలంట. మనకు మనసు లేదు మరి. వాళ్ళకి మనసు ఉంటుంది కదా, పనికి మాలిన మనసు. కానీ ఇంకొంతమంది చూస్తారు డబ్బు ఉందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, స్టేటస్ ఉందా లేదా చూస్తారు. అవునా అండి? ఇది దరిద్రమైన మనసు. దేవుని చిత్తం ఉందా లేదా చూసేదే విశ్వాసి మనసు. ఆమేన్. అందం చూడకూడదు, డబ్బు, ఉన్నతమైన స్థితిగతులు అన్ని చూడకూడదు. కానీ దేవైతే నీ చిత్తం అయితే ముళ్ళ కంచెలు కూడా నేను అడిగేస్తాను. దేవదాసయ్య గారు అన్నంట, నువ్వుంటే నీ చిత్తం అయితే నరకంలోనైనా నేను బతికేస్తాను, నువ్వు ఉంటే చాలు ప్రభా అని అన్నాడట. హల్లెలూయా. ఒకసారి పాము వచ్చిందంట ఆయన కాటేయడానికి. ఎవరో ప్రేరేపించినారంట, ఆ పాముని మంత్రించినారంట. మంత్రించి ఆ పాముని మాంత్రికులు అతని దగ్గరికి వదిలేసరికి ఆ పాము డైరెక్ట్ గా వచ్చి నిలబడినప్పుడు ఈయనకు ఆత్మల వివేచన జ్ఞానం కాబట్టి వెంటనే ఆ పాముని చూసి, ఏం వచ్చినావు, తల నువ్వే భూమికి నీ తల కొట్టుకొని చచ్చిపోని అన్నాడంట. ఆ పాము నిజంగా కొట్టుకొని చచ్చిపోయింది. అంత శక్తివంతులుగా బ్రతకాలంటే మనము ఏం చేయాలి తెలుసా? ఆయన 5 ఏళ్ల వయసులో స్కూల్ తీసుకుపోయి, అయ్యా నువ్వు ప్రార్థన ఎట్లా చేస్తావో చెయ్యి అని అన్నాడంట. టెస్ట్ అంట. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ స్కూల్స్ కదా, అప్పుడు వాళ్ళు ప్రేయర్ చేయి దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం నిన్నే అన్నారట. వెంటనే ఆ పసిబిడ్డ మోకరించి ఇట్లా ప్రార్థన చేశానంట, యేసయ్యా ఈ 5 ఏళ్ల వయసులో, ఈ నా వయసులో
మీరు ఎట్లా ఉన్నారో, ఏ జ్ఞానంతో భూమి మీద నడుచుకున్నారో ఆ జ్ఞానం నాకి ఆమెన్ అన్నాడట. వెంటనే షాక్ అయ్యి నీకు సీట్ ఇచ్చినాము అని అన్నాడు. హల్లెలూయా. సో కొంతమందిని కొన్ని రకాలుగా గొప్ప గొప్ప వ్యక్తులుగా ఎందుకు చేసినా అంటే వాళ్ళు దేవుని ప్రేమించినందువల్ల. కాబట్టి ఎప్పుడైనా ఆయనను చూస్తే ఎప్పుడు గుండెల మీద బైబిల్ పెట్టుకొని పనుకునేవాడంట. విలియం కేరీ కూడా ఎప్పుడు బైబిల్ పక్కన పెట్టుకొని ఉంటుందంట. ఆయన రాత్రి నెమ్మరేసుకుంటుంటాడ. సడన్ గా ఏదైనా మర్చిపోతే తెరిచి బైబిల్ మళ్ళీ చదివి మళ్ళీ మూసేసి మళ్ళీ అట్లా నెమ్మరేసుకుంటూ పనుకుంటుందంట. కెనెత్ ఈ హేగిన్ అనే ఆయన బెంచ్ దగ్గర ఒక చిన్న డిమ్ లైట్ ఉంటది కదా, స్టడీ లైట్ పెట్టుకొని కూర్చొని బైబిల్ చదువుతూ ఉంటాడంట. ఫస్ట్ కూర్చోవడం ఏమో టేబుల్ మీద కూర్చుని ఉంటాడంట, చైర్ మీద కూర్చుంటాడంట. లాస్ట్ కి తెల్లవారుజామున ఆయన చూస్తే కింద అన్ని రకరకాల బైబిల్స్ ఉంది. ఆయన సాగిలబడి పనికేంటాడంట. ఆయన పొజిషన్ ఆయనకు తెలియకుండా పనికేంటాడంట. అంటే ఆయన ఉమనైజర్ అంట, ఆడవాళ్ళ బలహీనత కలిగిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని దేవుడు ఆకర్షించిన తర్వాత రాత్రి కాలం అంతా, నాకైతే ఒక బ్రదర్ చెప్పినాడు, నేను కెమిస్ట్రీ చదువుతూనే ఉంటానక్క అంటే నాకు ఈయన గుర్తొస్తాడు. ఎవరు అంటే కెనెత్ ఈ హేగిన్. రాత్రి అంతా చదువుతాడట. ఏంటిది పిల్లలకి పాఠాలు చెప్పనిక ఎంత పట్టుదల ఉంది కదా దేవా ఇతనికి అని అనుకుంటాను నేను. సో అంత చదువుతున్న వ్యక్తిని దేవుడు ఎంత గట్టిగా పట్టుకున్నాలనుకుని ఉంటాడు. అవునా? మరి ఈయనని అట్లా పట్టుకున్నంత ఒకసారి ఆయనకి యాంగ్జైటీ వచ్చి ఇట్లనే ఆ ఏరియాలోకి వెళ్ళిపోయినాడంట, రెడ్ లైట్ ఏరియాకి. పోతే ఇద్దరు ముష్లులు ఆయన సంఘానికి వచ్చేటోళ్ళు ఆ ఏరియాలో ఉన్నారంట. ఏ చూడు చూడు పాస్టర్ గారు పోతున్నారు, మన పాస్టరే అంటే కాదు అని ఇంకొక లేదులే మన పాస్టరే అనేసి పోతుంటే ఆయన ఆ ఏరియాలో పోతుంటే ఇట్లా చూసి ఆయన ఏం చేస్తాడో చూడు, చర్చిలో ఇచ్చి మళ్ళా వాక్యం చెప్తాడని ఆయన విమర్శిస్తున్నాడంట. అయితే ఇంకా ఆ స్టోరీ తర్వాత ముందర పోయినాక వీళ్ళకి కనపడలే. కానీ ఆయన పోయిన తర్వాత సడన్ గా ఆయనకు గుర్తొచ్చిందంట, ఏంది నేను ఈ ఏరియాకి వచ్చినానని. ఒక చోట కారు ఆపి మళ్ళా అక్కడే ప్రభా నా శరీరం బలహీనమైనది, నేను దీన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, నాకు బలమే అని ఆన్నే మోకరించి ఎంతసేపు ఆ బలహీన స్థితిలో నుండి బయటికి రాగలడో అంతసేపు దేవుని స్తుతించినారట. తర్వాత ఈ యొక్క మాటలు మాట్లాడుకున్నారు చూడండి, వాళ్ళకి సంఘంలో పోయి దేవుని గురించి నమ్మకస్తుడు కాదు ఆయన అని చెప్పాలి అని అనుకున్న వ్యక్తులు పోయి సంఘంలో చెప్పేసినారంట ఆయన గురించి. ఆడోళ్ళు గొప్పలు కదండి, జ్ఞానవంతులు కూడా పోయి చెప్పేసరికి ఆయనని ఆ రోజు వీళ్ళు చెప్పేంత వరకు ఆగినాడట దేవుడు కూడా. ఆగిన తర్వాత ఆ రాత్రి వీళ్ళని దర్శించినాడంట. ఆయన ఏం చేసినాడో మీకు తెలుసా అక్కడికి వెళ్ళి అనేసి. అప్పుడు ఆయన అక్కడ మోకరించి కన్నీళ్లు మున్నీరయ్యి ఏడుస్తూ నాకు ఈ విడుదల కావాలదేవా యొక్క బలహీనత నుండి అని రోధిస్తూ దేవుని సహాయాన్ని అర్థించడం వీళ్ళకి దర్శనంలో ఇప్పించినాడంట. సో వెంటనే వీళ్ళు మళ్ళా వచ్చే వారం వచ్చి క్షమాపణ అడుగుతుందేమో అని ఆయన డైరెక్ట్ సంఘ ప్రజల మధ్యలో గుసగుసలాడలా ఇప్పుడు సంఘ ప్రజలలో వచ్చి మమ్మల్ని క్షమించండి అయ్యగారు అని అన్నారు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసుల జీవితం ఎట్లుంటది అనేది నీకు అనవసరం, కానీ వాళ్ళ జీవితం ఎట్లుంటదంటే ముళ్ళ కంచె మీద నడిచినట్టుగానే ఉంటది. హల్లెలూయా. సో ఈ డిసెంబర్ 2025లో మనకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, 26లో గొప్ప ఆశీర్వాదాలు దేవుని స్తుతించడంలోనే మీ కార్యాలు నెరవేర్చబడతాయని చెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు నా కోరిక సిద్ధపరిచిన వాటన్నింటినీ తిరిగి నేను పొందుకోబోతున్న సంవత్సరం ఇది అని చెప్తాను. హల్లెలూయా. దేవుడు మీ జీవితాలలో ఏవైతే దాచి ఉంచున్నాడో అవి తిరిగి పొందుకొందురు గాక. ఆమేన్, ఆమేన్. సో కీర్తనలు 104 తీద్దామండి. కీర్తనలు 104 ఈ రోజు మీకు ఇచ్చిన వాగ్దానం అది. ఆయన గుమ్మములోనికి ప్రవేశించాలంట. ఆయన గుమ్మము అంటే ఏంటండి? మళ్ళా నీ నోరు ఒక గుమ్మం, నీ కన్నులు ఒక గుమ్మము, ద్వారం. అవునా? నీ చెవులు ఒక ద్వారం. అయితే మనం పొద్దున్నే లేచి చెవులు ఎవరో ఒకరి మాటల కోసం ప్రవేశిస్తుంటాం. అయితే రిలీజ్ లోకి వెళ్ళాలి అంటే నీ ఆత్మలోకి వెళ్ళాలి. నీ ఆత్మ ఆయన ఆత్మతో కనెక్ట్ అవ్వాలి, అదే ఇంపార్టెంట్. మళ్ళా మనం వెళ్ళాలి అంటే కళ్ళు మూసుకుంటే పరలోకంలో మేఘాల మధ్యలో నడుస్తున్నామా లేదా అని కాదు. నువ్వు కరెక్ట్ నీ ఆత్మలో కనెక్ట్ అవుతున్నావా లేదా. సో ఏదైనా మాటలు విన్నప్పుడు ఇట్లా చల్లగా వెంట్రుకలు లిక్కపుచ్చుకున్నట్టు అయిపోతుంటుంది కదా, అట్లా దేవుని ఆరాధిస్తున్నప్పుడు కూడా ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్ ని నువ్వు ఆస్వాదిస్తున్నప్పుడు
నేను ఇప్పుడు ఆత్మలో ఉన్నాను అన్నప్పుడు దేవుడు వచ్చి మాట్లాడే ప్రతి మాట నీకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ రిలీజ్ లోకి పోవడం కాదు, ఫస్ట్ విధేయత చూపించాలి. విధేయత ఏంటి? నన్ను ఆరాధించండి అని అన్నాడు. ఆరాధించడం వల్ల నా జ్ఞాప రిలీజ్ ఓపెన్ అవుతాయి. హల్లెలూయా. ఆరాధిస్తే ఆత్మలో కనెక్ట్ అవుతావు. ఆత్మలో కనెక్ట్ అయితే నీ రిలీమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. రిలీమ్స్ అనేది ఏంటి? ఒక తాళం చెవి కదండి. ఒక్కొక్క లెవెల్ కి ఒక తాళం చెవి. మెయిన్ గేట్ కి ఒక తాళం చెవి ఉంది, దాన్ని శుద్ధించడం వల్ల తెలుస్తుంది. బెడ్రూమ్ కి ఒక తాళం చెవి ఉంది, దాన్ని నువ్వేం చేయాలా? విధేయత వలన అది తెలుసుకుంటది. నీ బెడ్రూమ్ లో ఉన్న ఖజానాకు ఒక తాళం ఉంది, దానిని నువ్వు తెరచాలంటే స్పిరిచువల్ రిలీమ్ అంటారు. నువ్వు ఎక్కడ బంధించబడినావు, ఎక్కడ విడిపించబడాలి, ఏ విధంగా నిన్ను గైడ్ చేయాలి అనే ఆ రహస్యాలన్నీ ఆ గ్రంథంలోనే ఉన్నాయి, అంటే ఆ గ్రంథపెట్టలోనే ఉన్నాయి. కాబట్టి మన జీవితాల మన పరిస్థితులన్నిటినీ బయలుపరిచే దేవుడుగా ఈ సంవత్సరం ఉన్నాడు. ఆమెన్. బహుశ్రేష్టమైన ఆశీర్వాదాలు తీసుకునే విధంగా మనం ఉండబోతున్నాం. ఆమెన్. ఎప్పుడు సమస్య వచ్చినా మొట్టమొదట దయ్యాల దగ్గరికి పోవద్దు, చేతబడులు తిప్పేసే వాళ్ళు వీళ్ళు అంటూ రకరకాల మనుషుల దగ్గరికి పోవద్దు. ఫస్ట్ మన కష్టం వస్తేనే ఫోన్ తీసుకుంటాం కదండి. ఫోన్ తీసుకొని ఎవరికొవరికి మన కష్టాన్ని చెప్తుంటాం, అది దయ్యం సహాయం కోరడమే. అలా పోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కష్టం వస్తే బైబిల్ తీసుకొని ప్రార్థన చేసి కన్నీరు మున్నీరు అయ్యి, దేవా నాకు ఒక్క వచనంతో మాట్లాడు, దేవా లేకపోతే ఒక దర్శనంతో మాట్లాడు, ఒక పాట ద్వారా నన్ను బలపరచు అని అడిగినప్పుడు దేవుడు ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. కాబట్టి నీ కథ ఎవరి నోట్లో ఉందండి? పక్క వాళ్ళు నిన్ను శపిస్తే జరగదండి అద్భుతం. దురదృష్టము, నిస్సహాయత, చేతబడులు చూపిస్తున్న చిల్లంతనాలు కాదు. నువ్వు దేవుని ఎక్కడో మర్చిపోతేనే వస్తుంది శ్రమ. నువ్వు ఎక్కడో స్వనీతిని కలిగి ఉంటేనే వస్తుంది శ్రమ. కాబట్టి స్వనీతి మీద కాదు, ఆయన నీతి మీద ఆధారపడదాము. యోబులాగా పరీక్షించబడుతున్న మన పరిస్థితులలో, యోబు పరీక్షించబడేటప్పుడు యోబుకు తెలియదు సాతాను వచ్చినాడని. ఈరోజు మనందరికీ తెలుసు. హల్లెలూయా. మరి జకర్యాని వెంటనే నీకు యోహాను కలిగేంత వరకు, అంటే యోహాను అని పేరు పెట్టేంత వరకు నీ నోరు మూసివేయబడుతుంది అని అన్నాడు. అలా అన్న ఆయన జీవితంలో యోహాను పేరు పెట్టే వరకు ఆయన నోరు పెగలేదు. ఎందుకు అంటే ఈయన యాజకుడైంది, అబ్రహాము యొక్క చరిత్ర తెలిసిన వాడైంది కూడా ఆయన ఇదెట్లా సాధ్యం అని దేవదూతను అడిగినందుకు, అంటే గుణిగిన అంత సమానం. క్వశ్చన్ వేసినాడా, డౌట్ పడినాడా, అబ్బా ఈ వయసులోనా అని చింతపడినాడు. సో దాన్ని బట్టి అపవాదికి చోటు ఇచ్చినాడు. అపవాదికి చోటు ఇచ్చినందువల్ల దేవుని సముఖంలో ఉన్న గాబ్రియేలును నేను చెప్తుంటే నువ్వు నమ్మడం లేదు, కాబట్టి నీకు యోహాను అనుకుమారుడు పుట్టేంత వరకు, సంతానము వచ్చేంత వరకు, ఆ పేరు పెట్టేంత వరకు మాట రాదు అంతే అని అన్నాడు. హల్లెలూయా. సో ఈరోజు మన జీవితం మన పరిస్థితులలో మనకి ఇదేమంటారు, స్టోరీస్ ముందన్నే ఉంచినాం. ఏమంటారు దాన్ని? స్తుతించే వారంగా ఉండాలి తప్పనిచ్చి విమర్శించి నాకెందుకు వచ్చిందని డౌట్ పడడానికి కాదు. ప్రతి సమస్యకు ద్వారం ఉంది, ఆ ద్వారం మూయబడింది. దాన్ని తెరవాలంటే నీ నోరు బాగా తెరువుము, దాన్ని నేను నింపుతాను అనడమే దేవుని యొక్క జవాబు. కాబట్టి నోరు బాగా తెరిస్తే ఏమవుతుందంట? నింపబడతారు, తెరవబడుతుంది. నువ్వు ఎప్పుడు నింపబడతావో, ఎప్పుడు ఖాళీ పాత్రలో నింపబడడం జరిగిందో అప్పుడు దేవుడు మాట్లాడి నీటిని ద్రాక్షరసంగా మార్చినాడు. కాబట్టి ఎప్పుడు దేవుని నువ్వు ఆరాధిస్తావో, దేవుని చిత్తం నువ్వు చేయడానికి ఇష్టపడతావో అప్పుడు ఆయన నీ పనులన్నీ చేస్తాడు. ఈ సంవత్సరం బాగుంటది, వచ్చే సంవత్సరం బాగుంటది, అటొచ్చే సంవత్సరం బాగుంటది నువ్వు ఆత్మ రిలీజ్ లోకి వెళ్ళిపోయినప్పుడు. ఆమేన్. ఆత్మ జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు. కాబట్టి యు నీడ్ ఏ కీ. దట్ కీ ఈజ్ ప్రైజ్ అండ్ వర్షిప్. లాస్ట్ మన వాగ్దానం చూడండి సంఘానికి, హెబ్రీలకు రాసిన పత్రిక 6:14. ఎవరితో ప్రమాణం, ఎవరితోడు ప్రమాణం చేస్తున్నాడని? తన తోడని ప్రమాణం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరితోడు? సృష్టికర్త అయిన దేవుని తోడేసుకుంటున్నాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరిస్తాను, నిశ్చయంగా నిన్ను నేను ఫలింపజేస్తాను, నిశ్చయముగా నిశ్చయముగా అంటున్నాడు. ఇక్కడ ఎవరు? ఎబ్బేసి అంటాడు,
నిత్యంగా నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. ఎబ్బేజ్ అంటే వేదన కుమారుడు కదండి, వేదన పుత్రుడు. ఆయనేమో నిత్యంగా నన్ను ఆశీర్వదించు అంటే, ఇక్కడేమో దేవుడు అంటున్నాడు మీరు అడగాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిత్యముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. పక్క వాళ్ళకి చెప్పండి, నీ ఆశీర్వాదం నీ నుండి ఈ సంవత్సరం దాటిపోనియద్దు. ఆమేన్, హల్లెలూయా. దాటిపోయిందంటే ఏమని అర్థము? ఇజ్రాయలీ లాగా ఉండిపోయినావని అర్థం. అరణ్యంలో నువ్వు ఉన్నావు ఎందుకు? అరణ్యంలో ఉండాలి, దుఃఖంలో ఉండాలి, వ్యసనంలో ఎందుకు ఉండాలి అంటే దేవుని స్తుతించడం తెలుసుకోవడానికి. ఈరోజు దేవుని స్తుతించడం కూడా తెలుసుకున్న మీరు స్తుతించకుండా ఉంటే మాత్రం ఆ స్తుతి ద్వారా నువ్వు ద్వారాలు తెరుచుకోవాలి. కాబట్టి ఆ యొక్క తాళం చెవిని ఉపయోగించకుండా ఎన్ని రకాలుగా పలగొట్టాలన్నా పగిలిపోదు. మాయాజాలం ఇది, అద్భుతం ఇది, యుద్ధం ఇది కదా. పోరాడువాడు జట్టి అయిన వాడితో క్రమముగా పోరాడాలి యెషయా గ్రంథం. కాబట్టి అలా పోరాడడానికి కావాల్సిన జ్ఞానం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మన బ్రతుకులు మారిపోను గాక. ఆమేన్. ఇప్పుడు చెప్తున్నా అండి, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, నిశ్చయంగా ఆయన నీ హృదయవాంఛ నెరవేర్చి ఆయన నీ మనోవాంఛలన్నిటి నెరవేర్చడం బట్టి మహిమను ఉండను గాక. అందరం కళ్ళు మూసుకుందాం.